Hi friends, welcome to Technical Bidda YouTube channel. Instagram content monetization policy error problem not solved. ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్లో మనకు మానిటైజేషన్ అవ్వకుండా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ నుంచి మనం ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పదే పదే మనకు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీగా ఎర్రర్స్ మనకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్లో వస్తున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ప్రాబ్లంకు సంబంధించి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవ్వడం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఈజీ ట్రిక్ని మీరు కనుక ఫాలో అయితే డెఫినెట్గా 30 డేస్లో మీకు పర్మనెంట్గా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ఎర్రర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మీకు ప్రాబ్లం అయితే 100% సాల్వ్ అయితే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ బల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్ పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ యొక్క అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ టిప్స్కి సంబంధించి కానివ్వండి లేకపోతే యూట్యూబ్కి సంబంధించి ఏమైనా మానిటైజేషన్కి సంబంధించి ఎర్రర్స్ కానీ మీకు వస్తుంటే డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలపవచ్చు. 100% మీరిచ్చే ప్రతి కామెంట్కి నా తరఫు నుంచి రిప్లై అయితే మీ మొబైల్లో ఉన్న మీది ఏదైతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ అయితే కనబడతాయి. ఆ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు క్రియేటర్ టూల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ క్రియేటర్ టూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మానిటైజేషన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ మానిటైజేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ మానిటైజేషన్ స్టేటస్కి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుందో ఆ ప్రాబ్లమ్స్ అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కరెంట్ పాలసీ వయలేషన్కి సంబంధించి కంటెంట్ మానిటైజేషన్ పాలసీస్ 2 అయితే నా అకౌంట్లో ఉన్నాయి. ఆ కంటెంట్ మానిటైజేషన్ పాలసీకి సంబంధించి ఇక్కడ మీరు క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాకు వచ్చిన కంటెంట్ మానిటైజేషన్ పాలసీ చూసుకుంటే ఇక్కడ మనకు మార్చ్ 29 మరియు మార్చ్ 1 ఆ 2 కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అయితే రావడం జరిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి రెస్టార్స్ అయితే అప్లోడ్ చేయలేదు, ఎటువంటి వాయిలెన్స్కి సంబంధించిన కంటెంట్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. బట్ నా ఛానల్ మీద ఈ 2 కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ప్రాబ్లమ్స్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే షో చేస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, మీరు మెయిల్ పెట్టడం ద్వారా అక్కడి నుంచి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని. డెఫినెట్గా అక్కడ నుంచి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందండి. అక్కడి నుంచి కూడా మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ ప్రాబ్లంకి సంబంధించి ఇక్కడ రిక్వెస్ట్ రివ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ రిక్వెస్ట్ రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రివ్యూకి పంపండి. మీకు డెఫినెట్గా ఇక్కడ మనకైతే 90 డేస్ టైం పడుతుంది. బట్ మీ తరఫు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే 30 డేస్లోనే మీకు ఈ రిక్వెస్ట్ రివ్యూ నుంచి మీ కంటెంట్ మానిటైజేషన్ పాలసీకి సంబంధించి ఎర్రర్ ఏదైతే చూపిస్తున్నాయో ఆ ప్రాబ్లం అయితే డెఫినెట్గా మీకు సాల్వ్ అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మా ఫ్రెండ్కి సంబంధించిన ఒక అకౌంట్ అయితే ఉంది. ఆ అకౌంట్లో దీనికి సంబంధించి అప్లై చేశాను. నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ రివ్యూ అప్లై చేసిన తర్వాత అక్కడి నుంచి డెఫినెట్గా ఒక 35-40 డేస్ లోపలే ఈ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కంటెంట్ మానిటైజేషన్ పాలసీకి సంబంధించిన ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక అకౌంట్ దీంట్లో కూడా ఆల్రెడీ కంటెంట్ మానిటైజేషన్ పాలసీకి సంబంధించి గతంలో ఒక 1 ఎర్రర్ అయితే చూపించేది. అక్కడ నుంచి ఈ రిక్వెస్ట్ రివ్యూ ఆప్షన్ మనకు ఏదైతే రావడం జరుగుతుందో ఆ రిక్వెస్ట్ రివ్యూని పెట్టిన తర్వాత 45 డేస్లోనే మన తరఫున ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఎటువంటి కంటెంట్ మీరు వాయిలేషన్కి సంబంధించి ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేయకపోతే మీ తరఫున తప్పు లేకపోయి ఉంటే డెఫినెట్గా వాళ్ళు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రివ్యూ చేసి అక్కడి నుంచి ఆ ఎర్రర్ ఏదైతే రావడం జరుగుతుందో ఆ ఎర్రర్ని వాళ్ళు అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత 30-45 డేస్లో డెఫినెట్గా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ ప్రాబ్లం వచ్చి మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ పంపినా కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఇక్కడ నుంచి మీరు ఒక రిక్వెస్ట్ రివ్యూ ఆప్షన్ అయితే ఇవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం సొల్యూషన్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్నికల్ బిడ్డా యూట్యూబ్.